పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ప్రభుత్వ గ్యాస్ ధరలు కూడా పెంచేస్తుంది. ఇది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తూ వచ్చాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగిన తర్వాత వీటి ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు టచ్ చేయకుండా కేంద్రం కమర్షియల్ సిలిండర్ ధరను అమాంతం ₹1000 పెంచేసింది. దీని ప్రభావం పరోక్షంగా ప్రజలపైనే పడుతుంది. సరే, ఎప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారానికి చెక్ పడిందా అంటే లేదు. ఈ నెల 15 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ పై ₹5, డొమెస్టిక్ సిలిండర్ పై ₹15 పెంచడానికి ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు నెలకు ₹30,000 కోట్ల నష్టపోతున్నాయని ఓ అంచనా. ఈ కంపెనీలు లీటర్ పెట్రోల్ పై ₹18, డీజిల్ పై ₹25 నుంచి ₹35 వరకు నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు నష్టపోతున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరగకూడదని కంపెనీలు నష్టానికి చమురును అమ్ముతున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ దాంతో కంపెనీలు నష్టాన్ని పూడ్చలేకపోతున్నాయి. పైగా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నప్పటికీ దాని వలన వినియోగదారుడికి ప్రయోజనం లభించడం లేదు. ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకోవాలంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఒక్కటే మార్గంగా కనిపిస్తుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఎన్నికలు ముగియడంతో ధరలు పెంచే అవకాశం మాత్రం ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.